మనకు చాలా విషయాలు తెలుసని అనుకుంటాం. అన్నింట్లో ఇండియానే టాప్ అని కూడా అంచనా వేసుకుంటాం. ఇందులో కొంతలో కొంత నిజం ఉన్నా ఓ సర్వే మాత్రం అంత సీన్ లేదంటున్నది. ఇండియన్లు ప్రపంచంలోకెల్లా అమాయక చక్రవర్తి అంటుంది. ఇంతకు ఆ సర్వే ఏమిటి, ఏం చెప్పింది ఓసారి చూద్దాం. మన చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మనకు పెద్దగా ఏం తెలియదని, అస్సలు పట్టించుకోమని అంటుంది ఇస్వోస్ మోరీ సంస్థ సర్వే. లండన్ కు చెందిన ఈ సంస్థ 33 దేశాల్లోని 25,000 మందిని సర్వే చేసింది. 11 అంశాలను తీసుకుని వాటిపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టింది. చాలా దేశాలు కొన్ని విషయాల్లోనే గుడ్ అనిపించుకున్నాయి. మన దేశం మాత్రం అయ్యో అలాగా తెలియదే అన్నట్లుందట. సమాజం పట్ల మనకున్న అవగాహన ఏ పాటిదో కూడా ఈ సర్వేలో స్పష్టం చేసింది. సంపద, ఆరోగ్యం, వలసలు, మహిళల పొలిటికల్ ఎంట్రీస్, మహిళా ఉద్యోగాలు, వారి పట్ల గౌరవం, ఇట్లా 11 అంశాలపై సర్వే చేశారు. మనం అద్భుతం అనుకున్న దేశాల్లోని జనాలకు కొన్ని విషయాలు తెలియవట. ఇండియా, అమెరికా, బ్రెజిల్, చైనా, రష్యా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, మెక్సికో వంటి 33 దేశాల్లో సర్వే చేశారు. ఇండియాలోనైతే ఇంటర్నెట్ వాడకం గురించి చాలా మందికి తెలియదట. పైగా నిజాల కంటే అబద్ధాలనే బాగా నమ్ముతున్నట్లు తేలింది. కొన్ని విషయాల గురించి అస్సలు పట్టించుకోవడమే లేదట. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతమంది ఎట్లా జీవిస్తున్నారనే దానిపై చాలా దేశాలు భిన్నంగా రెస్పాండ్ అయ్యాయి. మెక్సికో తరువాత మనమే ప్రపంచ అమాయకులమని తేల్చింది సర్వే. ఇండెక్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరుతో ఇస్వోస్ మోరీ సంస్థ రిపోర్ట్ను విడుదల చేసింది. ఇందులో అన్నింటికీ ఎస్ అనలేం, కానీ కొన్నైతే ఒప్పుకొని తీరాల్సిందే. మరి ఈ సర్వే చెప్పినట్లుగా నిజంగానే ఇండియన్స్ మెంటాలిటీ ఉందా? మనం దీనిపైన చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు అనలిస్టు నగేష్ గారు, అదేవిధంగా అకాడమిషియన్ శ్రీదేవి గారు ఉన్నారు, వేద పండితులు శాస్త్రి గారు ఉన్నారు, అదేవిధంగా ఐటీ సెక్టార్ నుంచి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. నలుగురు నమస్కారం అండి. సార్ నగేష్ గారు, ప్రపంచమంతా ఇవాళ ఒక కుగ్రామం అయిపోయింది గ్లోబలైజేషన్తో. ఇంత కమ్యూనికేషన్ వేవ్లో కూడా అకార్డింగ్ టు సర్వే భారతీయులు చాలా విషయాలు, ప్రధానంగా ఇవాళ ఉన్న కమ్యూనికేషన్ ఇంటర్నెట్ విషయంలో కానీ మహిళల విషయంలో కానీ బాగా వెనుకబడి ఉన్నారనేది ఎట్లా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి మనకు? పైగా అమాయకులు, అజ్ఞానాలు అని కూడా అంటుంది సర్వే రిపోర్ట్. అంటే నేను సర్వేతో ఏకీభవించను. ఇది ఒకటి మనకి డిస్టింక్షన్ చేయాలండి. ఒకటేమో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ విజ్డమ్. ఇన్ఫర్మేషన్కి విజ్డమ్కి మనం ఇచ్చేయాలి. ఇప్పుడు వేద పండితులు అక్కడ కూర్చున్నారు. వేదాలు మన దీంట్లోంచి వచ్చాయి. వేదాలంటే నాలెడ్జ్, వేదాలంటే విజ్డమ్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ దీంట్లోని. ఏంటంటే అక్కడ ఈ సర్వే చదివాక అర్థమవుతుంది ఏంటంటే కొన్నిటికి తప్పుడు సమాధానాలు చెప్పారు. బట్ ఈ సమాధానాలకి ఏమిటంటే కరెక్ట్ సమాధానం ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఇవ్వలేరు. మీరు ఒకసారి ఇంటర్నెట్ ఎట్లా పెరుగుతున్నదని మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే అదేంటంటే మన హైదరాబాద్లో ఒక ఆటోమీటర్ లాగా తిరుగుతుంటుంది. అది ఇంటర్నెట్ యాక్సెస్ క్షణానికి 5 కొత్త ఇంటర్నెట్ కనెక్షన్స్ వస్తున్నాయి. సో నేను కూడా యాక్చువల్లీ ఇంటర్నెట్ ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుందని అనుకోలేదు. బట్ ఏమిటంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఇంటర్నెట్ ఉందనుకోండి, ఇండియా ఇప్పుడు 2వ స్థానంలో ఉంది చైనా తర్వాత. యునైటెడ్ స్టేట్స్ మనకన్నా వెనకాతలు ఉంది. దాని తర్వాత వేరే విషయాలు, ఇప్పుడు కొన్ని పారామీటర్స్లో మనం బ్యాక్వర్డ్ ఉన్నాం. దీని గురించి ప్రజలకి ఒక నాలెడ్జ్ ఉండకపోవచ్చు. బట్ నాలెడ్జ్ లేకపోవడం అనే వాళ్ళు ఒకవేళ అమాయకులు కానీ అజ్ఞానులు కానీ ఉండరు. ఇప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి. ఇమిగ్రేషన్ గురించి అంటే ఎట్లాగా అది ఒక వలసలు అంటే ఇమిగ్రేషన్ అంటే నేను అనుకోవడం వాళ్ళని వేరే దేశాల నుంచి రావడం. ఇది ఇంటర్నల్ డిస్ప్లేస్మెంట్ కాదు, ఇది ఎక్స్టర్నల్ డిస్ప్లేస్మెంట్. ఇండియా నుంచి నాకు తెలిసిన మటుకు బయట నుంచి ఇక్కడ వలసలు, కానీ ఇక్కడ బయట నుంచి వస్తున్నాయి కొంత మటుకు ఈ బంగ్లాదేశ్ బార్డర్ నుంచి. అది చాలా ఏంటంటే ఒక దేశంలో ఒక కార్నర్ ఆఫ్ ది కంట్రీలో ఉన్నాయి. దీని గురించి అందరికీ తెలియాలనేది లేదు. బట్ ఒకటి మన దగ్గర ఏంటంటే ఇంటర్నెట్ ఎంత తెలుసుకోవాల్సినంత తెలుసుకున్నామా అంటే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది ఏ సెక్షన్లో తెలుసుకోవాలి. నేను మీడియా నుంచి కానీ కొన్ని మీడియా గురించి చెప్తాను. అమెరికాలో మీరు పేపర్స్ ఏదైనా చూస్తే
హైలీ లోకలైజ్. మీకు 2-3 న్యూస్ పేపర్స్లో మనం అంతా ఇక్కడ కోట్ చేస్తాం, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్. మిగతా పేపర్ చూస్తే హైపర్ లోకల్. అమెరికాకి వెళ్తే నువ్వు ఎక్కడి నుంచి అని అడిగితే ఒక అతను ఇండియా అని చెప్పాను. ఇండియా అంటే ఇండియానా అని అన్నాడు. ఇండియానా అనేది ఒక స్టేట్ ఉంది. అట్లాగే చైనా నుంచి వెళ్తే ఎక్కడి నుంచి అని అడిగాడు, ఇండియా అని చెప్పాను నేను. ఇండోనేషియా అని అడిగాడు, కాదు ఇండియా అని చెప్పాను. ఇండియా ఎక్కడుందని అడిగాడు. సో ఇదేమిటంటే కొన్ని సెక్షన్స్లోని, అంటే ఈ సర్వేని నేను ఏదైనా కించపరచడం కాదు, ప్రతి వాళ్ళకి ప్రతిదీ తెలిసే అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే దర్ ఈస్ థింగ్ కాల్డ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ యూస్లెస్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను అనుకోవడం అందరికీ తెలియదు. బట్ ఏంటంటే ఈ కొన్ని అంశాలు ఉన్నాయి. ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి దీంట్లో ఒక ఇది ఉన్నాయి. ఉమెన్స్ ఎంపవర్మెంట్ ఈజ్ నెససరీ. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో తెలవాలి ఆడవాళ్ళకి ఎట్లా గౌరవం ఇవ్వాలో, ఆడవాళ్ళకి ఎట్లా ఇది చేయాలో, ఎలాగ ఎంపవర్ చేయాలో. కొన్ని ఇంకా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు సర్వేలో ఇంకో ఇది ఉంది. ఏమిటంటే లివింగ్ విత్ పేరెంట్స్. అది ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. లివింగ్ విత్ పేరెంట్స్ అంటే అమెరికాలో ఏం చేస్తారంటే ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత నువ్వు బయట పడేస్తారు. దాని తర్వాత బ్యాంక్ లోన్ తీసుకునో లేకపోతే సొంతంగా సంపాదించో ఫర్దర్ స్టడీ తనే ఫైనాన్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కల్చరే లేదు. అమెరికాలో పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇక్కడ మన దగ్గర చాలా తక్కువ. ఇక్కడ 100% పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. పేరెంట్ డిపెండ్ కాని వాళ్ళు చాలా తక్కువ. దాని తర్వాత ఎకో సిస్టమ్ అక్కడ వేరు, అక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంది. ఇప్పుడు లివింగ్ విత్ పేరెంట్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 100%. ఇక్కడ ఏంటంటే ఒక చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పెళ్ళయ్యాక ఆడవాళ్ళు దే వుడ్ లైక్ టు లివ్ విత్ ద హస్బెండ్, వెరాజ్ మేల్స్ దే వుడ్ లైక్ టు లివ్ విత్ ద పేరెంట్స్. ఇదేమిటంటే వాళ్ళ కల్చర్లో ఎందుకు ఇది ఇలాంటి లివింగ్ విత్ పేరెంట్స్ పర్మిట్ చేయడానికి. ఇప్పుడు ఏంటంటే భార్యని చేయి పట్టుకోవడం కూడా ఇక్కడ తప్పు కింద లెక్క వేస్తారు. అక్కడ లెక్క వేయరు. అది అక్కడ ఏంటంటే కొంచెం అక్కడ సిస్టమ్స్ వేరు అక్కడ, కానీ ఇక్కడ సిస్టమ్స్ వేరు. సార్ నాగేష్ గారు, మనకు చాలా విషయాలు ఉంటాయి. సైన్స్లో మనం ముందున్నామనేది, తర్వాత అందరికంటే ముందు టెక్నాలజీ మనమే కనుక్కున్నామనేది, ఇవాళ మాట్లాడుతున్న ఆధునిక వైద్యంలో మనమే ముందున్నామనేది, ఇప్పుడున్న ఈ సొసైటీ కంటే ఒక 2000 సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్నామనేది ఒకటైతే ఉంది కదా. అంటే దీంట్లో కొన్ని మిత్స్ ఉన్నాయండి. అది మాత్రం మనం చెప్పాలి. ఎందుకంటే ఈ క్షమించాలి వారు నన్ను. ఇక ప్రధానమంత్రి అన్నారు, ఏది నరేంద్ర మోదీ, ఏంటంటే వినాయకుడిది తలకాయ శివుడు తీసేసి ఇది పెట్టారంటే అప్పటికే ఇది వచ్చింది అనేది, ఏది ప్లాస్టిక్ సర్జరీ అని. ఇంకోటి ఏదో అన్నారు. ఇది మనకి ఒకటి మనం గుర్తుంచుకోవాలి. సర్జరీ అనేది మోడర్న్ సర్జరీ వచ్చినా కూడాను ఈ సుశ్రుత దగ్గర నుంచి వచ్చింది. మనకి చాలా మటుకు డిస్కవర్ చేసాం. బట్ దానికి ఏంటంటే ప్లాస్టిక్ సర్జరీ మనమే ఇచ్చేసాం. రైట్ బ్రదర్స్ ప్లేన్ కనుగొట్టుకోలేదు, మనమే ఏంటంటే గరుడునే మనమే ప్లేన్ కనిపెట్టామని. దానికి ఏంటంటే మనకు ఒక కాంక్రీట్ ప్రూఫ్ ఉంటే కానీ మనం దీనికి చెప్పలేము. కాంక్రీట్ ప్రూఫ్ అంటే ఒక ఎవిడెన్స్ ఉండాలి. మనకి తవ్వకాల్లో బయటకు వచ్చిన దాంట్లో కానీ ఏదైనా ఇట్లాగే ఉండాలి. మనం ఏదో జస్ట్ మన ఇది గొప్పదని. ఎస్, మన వేదాలు అదే క్రైస్త పూర్వంగా 1700 సంవత్సరాల నుంచి ఈ వేదాలు ఉన్నాయి. బట్ దానికి ఏంటంటే ఇలాంటి మనం కొంచెం కైట్ ఫ్లయింగ్ అనాల్సి వస్తుంది. అది టాప్ కదా. మనం వాస్తవం ఏంటంటే ప్రపంచ దేశాల్లో భారతదేశం అనేది గొప్ప దేశం. దానికి కారణం ఏమిటంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో కృతయుగం అనేది మొట్టమొదటిగా ఉంది యుగం. ఆ యుగంలో ఆ యుగంలో మిగతా దేశాలు ఉన్నాయంటే ఏ దేశం కూడా లేదు వాస్తవంగా అయితే. భారతదేశమే మొట్టమొదటి దేశం వాస్తవంగా అయితే కృతయుగం దగ్గర నుంచి త్రేతాయుగం దగ్గర నుంచి రాముల వారి పరిపాలన, త్రేతాయుగం, ద్వాపరయుగం, పాండవులు, ఇవన్నీ కూడా మనకి ఆధారాలనేవి కనపడ్డాయి. వాస్తవంగా అయితే ఆధారాలన్నీ కూడా టీవీ ఛానల్స్ వాళ్ళ ఇంటర్నెట్ గురించి వాళ్ళ లండన్ సర్వే అంటున్నది. కానీ టెక్నాలజీలో మనం కొన్ని 100 ఏళ్ళు అడ్వాన్స్ ఉన్నామా లేదా? కృతయుగంలో, త్రేతాయుగంలో వాటిల్లో పుష్ప విమానం భరద్వాజ మహర్షి కనిపెట్టిందే అది వాస్తవంగా అయితే. ఇప్పుడు రాముల వారు వేసే బాణాలు ఉంటాయి, మరి తుపాకీ కంటే కూడా పవర్ఫుల్గా ఉన్నాయి. అది వరకు రోజుల్లో కనిపెట్టారు. అవన్నీ కనిపెట్టలేదనడానికి వీల్లేదు. దానికి ఆధారాలు ఉన్నాయి. అయోధ్య ఉంది, మధుర ఉంది, వీటన్నిటికీ ఆధారాలు తీశారు. వాటన్నిటికి కూడా ఉన్నాయి వాస్తవంగా. అయితే ఏంటంటే ప్రతి దేశం కూడా దీనిలో టాప్ అని చెప్పడానికి వీల్లేదు. అయితే మొట్టమొదటి యుగంలో ఏర్పడిన మటుకు భారతదేశమే వాస్తవంగా. మీరు ఎంత సైంటిస్ట్ తీసుకున్నా, సైంటిఫిక్గా మనం ఫిజిక్స్, కెమిస్ట్రీ అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా కూడా భారతదేశం అనేది ఈ పుస్తకాల కంటే కూడా ముందు అడ్వాన్స్గా వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ, వాతావరణ కాలుష్యం ఉంది ఉదాహరణకి. ఆ కాలుష్యానికి యజ్ఞయాగాది హోమాలు చేయాలని కృతయుగం దగ్గర నుంచి, మరి త్రేతాయుగం దగ్గర నుంచి కూడా ఇలా చెట్లు పెంచాలి, అది సైన్సే. చెట్లు పెంచడం కూడా సైన్స్, ఇది ఫిజిక్స్ సంబంధించింది. మరి అవన్నీ కూడా పురాణ కాలం నుంచి కూడా వాస్తవంగా అయితే ఉన్నాయి. అప్పుడు ఏ యుగము లేదు వాస్తవంగా అయితే, ఏ దేశము కూడా లేదు.
అదొకటి మటుకు ముఖ్యమైన విషయం. భారతదేశం అనేది ప్రాచీన దేశం అనేది వేదాల్లో ఉన్నాయి, వేదాలు ఉద్భవించినాయి. ఇలా భార్యాభర్తల మధ్య రిలేషన్ ఇలా ఉండాలని, అన్నదమ్ముల మధ్య రిలేషన్ ఉండాలని మరి రామాయణం చూపించడానికి కారణం ఇదే, మహాభారతం చూపించడానికి కారణం ఇదే. లేదు ఇప్పుడు మహాభారతం రామాయణం దానికి కాదంటలేదు ఇంకా, ఎందుకైతే అది ఒక బిలీఫ్ కూడాను. హిందూయిజం ఇట్ సెల్ఫ్ ఈజ్ అంటే ఒక వే ఆఫ్ లైఫ్ అంటారు కదా. ఇప్పుడు ఏమిటంటే ఇది ఉంది, ఏది ఏం చెప్పారు మన ఇది రాముడు బాణ్. ఇప్పుడు చక్రవర్తి రాజగోపాలాచారి ఫస్ట్ గవర్నర్ జనరల్, ఆయనది కృష్ణావతారం పుస్తకం రాశారు, ఇది అబౌట్ మహాభారతం అనుకుంటా. ఎంత చక్కగా రాశారంటే దాంట్లో ఇలాంటివి ఏమీ లేవు. ఏది ఇలాంటి బాణం వదిలేరు, ఆ బాణం ఏంటంటే దాంట్లో యాటమ్ బాంబు వచ్చింది, లేకపోతే ఇది వచ్చింది. ఆయన ఏంటంటే శ్రీకృష్ణుడి ఒక పాలిటిషియన్ లాగా ఆయన ఎట్లాగ చక్రాన్ని తిప్పుతారో, దాంతో ఎట్లాగ ఈ కౌరవులు కానీ పాండవులు కానీ దానివల్ల ఎలాగ ఎఫెక్ట్ అవుతారో అది కొంచెం నమ్మతగింది ఉంటుంది. కానీ మిగతావి ఏదైతే కొంచెం దానికి లాజిక్, ఒక సైన్స్ స్టూడెంట్గా నేనైతే వాటిని కొంచెం నమ్మడానికి నాకు ఇంకా ఎవిడెన్స్ కావాలి. ఇది ఉన్నది ఇప్పుడు సరిపోదు. వారు చెప్పింది కరెక్టే, పాత ఇది త్రేతాయుగం అవన్నీ ఉన్నాయని. బట్ మనం మర్చిపోతున్నాం ఏంటంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమిటంటే, ఇప్పుడు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ బార్న్ టు అన్ ఆఫ్రికన్ ఉమెన్. అసలు లైఫ్ అనేది ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి మనం. మేడం శ్రీదేవి గారు, మన కల్చర్లో మన సంస్కృతిలో మహిళలను గౌరవించడం అనేది మన లైఫ్లో ఒక భాగంగా ఉంది అది. కానీ సర్వేలో చెప్తున్నది మహిళల ఎంపవర్మెంట్ విషయంలో, తర్వాత మహిళలు ఉద్యోగాలు చేయాలంటే కూడా ఇంకా ఇండియాలో భయపడుతున్నారు అనేది. ఆ సర్వే రిపోర్ట్ నేను చాలా క్లియర్గా చదివానండి, చాలాసార్లు అట్లీస్ట్ ఒక 3-4 టైమ్స్ చదివాను. అందులో కొన్ని భాగాలు ఏవైతే రాశారో అవి అందులో మన భారతీయులకి చాలా నాలెడ్జ్ లేదు, చాలా ఇగ్నోరెంట్గా ఉన్నారు, ప్రపంచంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అవగాహన లేని పరిస్థితిలో ఉన్నారు అంటూ కామెంట్ దానికి ఫైనల్గా వచ్చింది. దానిలో కొన్ని మన జీవితాలకి వాస్తవికంగా దగ్గరగా ఉన్న పరిస్థితులు లేవండి. సార్ చెప్పినట్టుగా ఇమిగ్రేషన్ గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంత వలసలు మన రాష్ట్రంలో మన దేశంలో పెద్దగా ఉండవు కాబట్టి మనం దాని గురించి ఆలోచించాలి. మన పరిధికి డెఫినెట్గా మన పరిధికి సంబంధించినవి ఏంటి అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లో ఎంతవరకు ప్రతిభను చూపిస్తున్నారు, అలాగే మహిళలు ఉద్యోగాలు ఎంతవరకు సంపాదించుకోగలుగుతున్నారు, అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు భారతదేశంలో ఇంకా ఎంతమంది ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులతోటి పాటు జీవిస్తున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఏ వయసు దాకా తల్లిదండ్రుల మీద ఆధారపడుతున్నారు. ఇవి కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, దానికి ఆన్సర్లు చెప్పడం జరిగింది. అలాగే లాస్ట్లో ఇంటర్నెట్ పట్ల అవగాహన భారతీయుల్లో చాలా తక్కువ ఉంది అనేది ఒకటి. సో ఇవి మెయిన్ మనకి కన్సర్న్, ఇవి మన కన్సర్న్ ఇవే. ఇప్పుడు మహిళలు రాజకీయాలకు వస్తే, మహిళలు రాజకీయాలు అనేది ఎవర్ గ్రీన్ డిబేటబుల్ టాపిక్. అది ఈ రోజు భారతీయ సంస్కృతిని ఎన్ని సంవత్సరాల ఘన చరిత్ర ఉంది అని మనం చెప్పినా, ఎన్ని వేదాలు ఎన్ని పండితులు ఎంతమంది వచ్చి చెప్పినా కూడా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నేటి మోడర్న్ ఇండియాలో భారతదేశంలో స్త్రీ ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని చదువులు చదివినా, ఎంత ఉన్నతమైన ఉద్యోగాన్ని అధిరోహించినా కుటుంబ బాధ్యతల నుంచి ఆమెకు విముక్తి లేదు. ఇది వాస్తవము. నువ్వు ఏ ఉద్యోగం అన్నా చేసుకో, పొద్దున్నే వండు, ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టు, మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం రా, మళ్ళీ పిల్లల్ని చూసుకో, మళ్ళీ అత్తమామల్ని చూసుకో. ఇదే మనకి జరుగుతూ ఉంది. అంటే అప్పటికి ఇప్పటికీ వచ్చిన చిన్న మార్పు ఏంటంటే కొద్దిగా కనీసం చదువుకి ఎంకరేజ్ చేస్తున్నారు. కొద్దిగా చదువుకున్న వాళ్ళలో కొద్ది శాతం మంది బయటికి వచ్చి ఉద్యోగాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకటే చిన్న ఇది. కానీ రాజకీయాలకి సామాన్య స్త్రీ ఎదగడం అనేది మాత్రము ఇంకా ఒక మిథ్యగానే ఉంది. ఒక వాలంటీర్గా కానీ, ఒక కార్యకర్తగా కానీ ఈరోజు స్త్రీ తన కుటుంబ బాధ్యతల్ని పక్కన పెట్టి వెళ్ళి రాజకీయ పార్టీలో చేరి ఓ జెండా పట్టుకుని రోడ్డు మీద ధర్నాలోకి వెళ్ళడానికి అవకాశం ఎక్కడుందండి? ఎక్కడుంది? అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి, మనం మహిళా దేవతలను పూజిస్తాం, కానీ పర్టికులర్గా మహిళ విషయం వచ్చేవరకు ఎందుకు ఆ నెగిటివ్ ఉందనుకుంటున్నారు? నెగటివ్ ఉంది అనేది కాదండి. నేనేమంటానంటే మన సంస్కృతి, సాంప్రదాయము, దేవుళ్ళు, కవితలు, కవిత్వాలు ఇవన్నీ పెట్టి ఒక గిరి గీశారు ఆడవాళ్ళ చుట్టూ. ఈ గిరి నుంచి మీరు బయటికి వెళ్ళడానికి లేదు, నా గిరిలో ఉంచి పెట్టారు. ఆ గిరి చెడ్డదని నేను అనట్లేదు. అంటే ఒక స్త్రీ పెళ్లి చేసుకోకూడదని నేను అనట్లేదు, బిడ్డల్ని కనకూడదని నేను అనట్లేదు, కుటుంబ బాధ్యతలు తీసుకోకూడదని నేను అనట్లేదు. కానీ పుట్టిందే దానికోసము అన్న ఒక వ్యవహారంలో మనం వెళ్ళినప్పుడు ఏంటి, ఇప్పటికీ మీరు గమనించినట్లయితే ఎన్నో కుటుంబాలు నాట్ రిచ్, నాట్ పువర్, నాట్ ఎడ్యుకేటెడ్, నాట్ అన్ఎడ్యుకేటెడ్, ఎన్నో సెక్షన్స్లో మీరు గమనించినట్లయితే బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉందా?
ముందు పిల్లల్ని చూసుకో, ముందు ఇల్లు చూసుకో అనే పరిస్థితిలోనే ఇంకా సర్వైవింగ్. ఈ రోజు మీరు సెక్స్ రేషియో తీసుకుంటే ఎవ్రీడే అసలు మాకు ఆడపిల్లలే వద్దన్న పరిస్థితిలో భారతదేశంలో పరిస్థితులు ఉన్నాయి. ఇంకా అలాంటి పరిస్థితిలో బయటికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీలో చేరి ప్రజల కోసము తన చుట్టూ పట్టుకున్న వాళ్ళ కోసం పోరాడాలంటే అంటే మీరు గిరిగీసి ఆ సామాజికమైనటువంటి సపోర్ట్ ఎక్కడ ఉంది? ఇంట్లోనే సపోర్ట్ లేదు, సమాజం ఎందుకంటారు అట్లా? సమాజం ఏంటంటే భారతీయ ఆవిడ గారు అన్నది మన సంస్కృతి సంప్రదాయంలోనే గిరగీసి పెట్టిండ్రు అనేది. ఇప్పుడు భారతీయ సంస్కృతిలో ఏంటంటే మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఒక గిరి అనేది, ఒక లైన్ అనేది ఉంటుంది వాస్తవం. అయితే ఇక్కడ మగవాళ్ళకంటే ఏమిటంటే ఒక ఇప్పుడు మనం ప్రతి యుగంలో కూడా రామాయణం కానీ మహాభారతం కానీ ప్రతి యుగంలో ఒక మగవాడు ఇలా ఉండాలి, ఒక ఆడవాళ్ళు ఇలా ఉండాలని చెప్పడం అనేది సహజం. అది ఇప్పుడు ఆ సహజ రాముడికి జరగలేదు కాబట్టి ఇవన్నీ చెప్పడానికి చాలా బాగుంటాయి. రాముల వారంటే ఏంటంటే చూపించడానికి చూపించారు, ఇలా అనుమాన పడుతున్నాడు, ఇలా జరుగుతుంటుంది, ఇలా భర్త అనేవాడు అనుమాన పడకూడదని చెప్పేదానికే దానికి అర్థం వాస్తవంగా. అయితే ఇప్పుడు ఆడవాళ్ళు లేరా, ఇందిరాగాంధీ ఉంది, శకుంతలాదేవి ఉంది, హ్యూమన్ కంప్యూటర్స్ అందరూ డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారులేండి. అలా 15-20 మంది పేర్లు మాత్రమే చెప్పుకుని ఆ పేర్లతోటి మన సంతోషం. క్రైమ్ బ్యూరో నిన్న రిపోర్ట్ ఇచ్చారండి. ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం మీరు తీసుకుంటే డౌరీ డెత్స్ అత్యంత అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఇది వాస్తవం. మనం ఈ రోజు బ్రతకాలి. మనం ఎప్పుడుదో పాత మన గత చరిత్ర ఘనమే కాదని ఎవరు అనట్లేదు. నేను కూడా హిందువునే, నేను కూడా ఈ మతంలోనే నమ్మకం ఉన్నదాన్ని. కానీ నేనేమంటే ఆ మతాన్ని వాస్తవికానికి మనం ఎంతవరకు అప్లై చేస్తున్నాం? పురాణాలు అంటే మన పాత జీవితం మనకు అదే నేర్పింది అనేది. జీవితం కాదు, జీవితంలో ఉండాల్సిన ప్రవర్తనని చెబుతుంది అంతే. ఎక్కడైనా సరే వేదాలు కానీ ఇలా ఉండాలి అని చెప్తారు. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా కూడా సోషల్గా సమాజంలో ఫలాని ప్లేస్లో ఫలాని వ్యక్తి ఫలాని రకంగా ఉండాలి, సంస్కారవంతంగా జీవితాన్ని నడపాలనేది సహజం. అది ఎక్కడైనా సరే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ, అది ఆడవాళ్ళకనే కాదు మగవాళ్ళకైనా కూడా మగవాడు ఇలా ఉండాలి, ఇలాంటి పద్ధతిలో ఉండాలి, భార్యను బాగా చూసుకోవాలి, ఇలా పిల్లల్ని చూసుకోవాలి, అది సహజత్వంగా నేర్పడేది. అదేంటంటే జ్ఞానం వల్ల వస్తుంది వాస్తవంగా. ఇది అంటే 10 మందిని మనం చూడటం ఇలా ఉన్నారు. మనం ఎన్నో సినిమాలు సర్వే ఏమంటుందంటే ఇండియన్స్కు ఉమెన్ ఎట్లా గౌరవించాలో తెలియదు అనేది. అలా అనుకుంటే అమెరికాలో అసలు ఏం గౌరవిస్తున్నారు నిజం చెప్పాలంటే? ఇంకా భార్యాభర్తలు ఇద్దరు కూడా చక్కగా సంసారం చేసిన వాళ్ళు బొచ్చాడంతమంది ఉన్నారు దేశంలో. ఇప్పుడు హైదరాబాద్ నగరమే తీసుకో, ఎంతోమంది ఉన్నారు. ఎవరో కొన్ని ఎగ్జామ్స్లు జరిగిన తర్వాత మరి అలా చెప్పడం మంచిది కాదు కదా. ఇప్పుడు పాయింట్ అది కాదండి. ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఆడవాళ్ళు ఎంతమంది ఉద్యోగం చేయగలుగుతున్నారు, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతమందికి ఈ స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంది, వాళ్ళకి ఆలోచన మీద అధికారం ఎంతవరకు ఉంది, భావ స్వాతంత్రం ఎంతవరకు అంటే ఎప్పుడో గిరిగీసిన దానికి ఈ రోజు కూడా అలాగే కదండి. ఈ రోజు కూడా అలాగే కదా. నిన్నగాక మొన్న జరిగిన నిర్భయ కేసు మీరు తీసుకున్నప్పుడు కూడా చాలా మంది పురుష పుంగవులు ఏం మాట్లాడారు? ఆడవాళ్ళ ఫుల్ గా చీర కట్టుకోవాలి, నెత్తి నుంచి కింద దాకా బురకా వేసుకోవాలి, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి, పెప్పర్ స్ప్రే పట్టుకొని పోవాలి. అంటే ఎంతసేపటికి ఆడవాళ్ళు ఎలా ఉండాలన్న దాని మీద ఈ రోజు మనకి వస్తా ఉంది. కొంతమంది ముఖ్యమంత్రులు ఒక కాలు ముందుకు వేసి ఏం చెప్పారు? ఆ స్కూల్స్ లో మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాము ఆడవాళ్ళందరికీ. అంటే మా మీద జరిగేటటువంటి అట్రాసిటీస్ ని మేమే ఎదుర్కోవాలి, మేమే చేసుకోవాలి. అంతేకాదు మగవాళ్ళ మనస్తత్వాన్ని మార్చాలి. మీరు అంటే ఇవన్నీ జరిగిన చర్చలు అవన్నీ దానికి కారణం ఎక్కడ, మూల కారణం ఎక్కడ? మన సామాజిక పరిస్థితులు అండి. మనం నిజమని నమ్మే దాంట్లోనే ఉంది. ఆడవాళ్ళు స్త్రీలు ఫుల్ గా చీర కట్టుకుంటేనే పవిత్రులు లేకపోతే అపవిత్రులు అనే మన సనాతన థింకింగ్ లోంచి ఉంది. బయటికి వెళ్ళకూడదు, నైట్ డ్యూటీలో ఉద్యోగం చేయకూడదు, పొలిటికల్ గా ఎక్కువగా మగవాళ్ళతో తిరిగే ఉద్యోగాలు చేయకూడదు. ఇప్పటికీ ఆలోచనలు ఉన్నాయి. మనం ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, వాస్తవం చెప్పండి. వెళ్ళండి. ఇప్పుడు ఆడవాళ్ళని ఏంటంటే గౌరవించే సంస్కృతి కూడా రోజు రోజుకు పెరగాలి వాస్తవంగా అయితే భారతదేశంలో. అది వాస్తవమే, దానిలో ఏం తప్పేం లేదు. అది ఎందుకంటే భార్యాభర్తలు కాపురం చేస్తున్నా కూడా భార్యకి ఎంత, భర్తకి ఎంత వాల్యూ ఉంటుందో భార్యకి కూడా అంతే వాల్యూ ఉంటుంది. అలా ఆడవాళ్ళని గౌరవించాలి. ప్లస్ జాబులకు వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళని కూడా గౌరవించే పద్ధతి అనేది అందరికి కూడా అది అవగాహన కల్పించుకోవాలి. వాళ్ళు కూడా అలాగా ముందుకు వెళ్ళాలి. అలాగా ఇప్పుడు ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఓ జాబ్ చేస్తుంది, దీనికి గౌరవించకపోవడానికి గౌరవించాలని నేర్పడం అనేది జరగలేదు. దానికి కారణం ఎక్కడ వెనక ఉంది అంటుంది. అదే కొంతమంది ఏంటంటే కొన్ని కుటుంబాలు ఎలా వస్తుందంటే వాస్తవంగా అయితే కొన్ని చోట్ల ఈ ఆడపిల్ల కలగాలి, మగపిల్లవాడే రావాలి, సంబంధం లేదైతే భారతీయ సంప్రదాయానికంటే కూడా ముందు ఏంటంటే ఇంట్లో అవగాహన. ఒక ఇంట్లో కుటుంబంలో తండ్రి యొక్క వాల్యూబుల్ అలా వస్తుంది. ఒక కారణాలు కాదు, 100 కారణాలు ఉన్నాయి. 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు. ఒకటేమో ఫస్ట్ ఏమో రిలీజియస్, ఎందుకంటే ఆడవాళ్ళ మీద కొంత నిబంధనలు పెట్టారు. గుడికి వెళ్ళకూడదు, ఇది ఇక్కడికి వెళ్ళకూడదు, అది చేయకూడదు. దాని తర్వాత ఒక సోషల్ ఇష్యూలో వస్తే
స్టడీస్ ఏం ప్రూవ్ చేసాయంటే సేమ్ పని ఒక ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళు చేస్తే ఆడవాళ్ళకి ఏంటంటే దానికి 65% జీతం వస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే అండర్ పెయిడ్ ఆడవాళ్ళు. ఇప్పుడు కన్సెప్ట్ ఏమొస్తున్నదంటే హౌస్ వైఫ్ కూడాను ఇట్ ఈస్ అ జాబ్. ఇంట్లో వంట వండడానికి మీరు ఇదే ఒక కుక్ని పెట్టుకుంటే ఎంత ఇవ్వాలి, ఇంట్లో ఊడ్చడానికి ఏది చేయాలంటే సపోజ్ ఇన్ కేస్ ది లేడీ హౌస్ వైఫ్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్ అండ్ షీఈస్ డూయింగ్ హౌస్ వర్క్ ఎంత వస్తుందని అది క్యాలిక్యులేట్ చేయాలి. అది ఏదో ఫ్రీగా వచ్చిందని అనుకోకూడదు. రెండోది ఏంటి అంతకన్నా ముఖ్యం ఏంటంటే నేను గట్టిగా నమ్మేది ఏంటి ఇదంతా ఒక పొలిటికల్ లీడర్స్ సమాజాన్ని ఏంటంటే ఒక వాళ్ళు ఇంపాక్ట్ చేయాలి. ఇంపాక్ట్ ఎలా చేయాలంటే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ ఉంది, 20 ఏళ్ళగా పార్లమెంట్లో అది మూలుగుతున్నది. అవి సో ఎవరు దానికి అందరూ సపోర్ట్ చేస్తామంటారు, మళ్ళీ హిపోక్రసీ చూస్తారు. ఎవరు మరి ఓటింగ్ వచ్చినప్పుడు ఎవరు లక్ష్మణ్ రెడ్డి గారు ఇప్పుడు ఇప్సిస్ మోరే సర్వే చూసినప్పుడు ఇంటర్నెట్ వరకు నిజంగానే ప్రపంచ దేశాలకు సారథ్యం వహించే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. వేరే ఐ విల్ టేక్ జస్ట్ 1 minute. ఇది ఇప్సిస్ మోరే దానికి ఏంటంటే బేసిస్ ఇండెక్స్ ఏం లేదు. వెన్ యూ ఆర్ కంపేరింగ్ ఇండియా విత్ యూఎస్ఏ ఆర్ యూరోప్ కంట్రీస్ డెఫినెట్లీ విల్ బీ పూర్. వీ కెనాట్ కంపేర్ ఇండియా విత్ వాట్ ఈస్ ద బేసిస్. అంటే మనం ఒక డిస్టింక్షన్ ఇవ్వాలంటే 70% వస్తే డిస్టింక్షన్, కానీ అతనికి 99% వచ్చింది కాబట్టి నీకు 99% వస్తే ఫస్ట్ క్లాస్ అనేది దట్ ఈస్ రాంగ్. వాట్ ఈస్ ద బేసిస్ అనేది ఇలా క్లియర్ చేయాలి. ఇంకోటి మన వాళ్ళు 34 years వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నారు. దట్ మే బి ట్రూ. అంటే ఒక్క నిమిషం మన వాళ్ళు ఏంటంటే ఇంటర్నెట్ విషయం, ఇంటర్నెట్ ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఇచ్చిన దాంట్లో మొబైల్ అనగానే మొబైల్ కో లేదా ఇంట్లో పర్సనల్ ఇంటర్నెట్ దానికే చెప్తున్నాను. ఇప్పుడు 34 years అంటే మన వాళ్ళు థింక్ చేయాల్సింది వీ గాట్ ఇండిపెండెన్స్ 65 years బ్యాక్. యుఎస్ఏలో 17th century వచ్చింది. ఇఫ్ యూ గో బ్యాక్ 80 years బ్యాక్ యుఎస్ఏలో వాళ్ళు 40 years వరకు కూడా డిపెండ్ అయ్యేవాళ్ళు. మన వాళ్ళు మనం 20-30 years పోతే అప్పుడు మనం 40 years వరకు డిపెండ్ అయినాం. ఇప్పుడు గ్రాడ్యువల్లీ మనం డెవలప్ అవుతూ ఉంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి డెవలప్మెంట్ అవుతూ ఉంటే దస్ ఏజ్ విల్ బి గో డౌన్. యూ సీ ఆఫ్టర్ 30 years అవర్ పేరెంట్స్ అవర్ పేరెంట్స్ అదే దానికి పేరెంట్స్ డిపెండెన్స్ ఏంటంటే 30 yearsకి వస్తుంది, స్లోగా తగ్గిపోతుంది. మన వాళ్ళు ఏంటంటే మెయిన్ ఇండియాలో కానీ ఎక్కడైనా చూస్తే వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళ కోపాన్ని ఎలుబుచ్చడం, వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం, కానీ దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి క్రియేటివిటీతోని అనేది ఎవరు థింక్ చేయరు అనమాట. అది మెయిన్ ప్రాబ్లం మన దగ్గర. మన ఇంటర్నెట్ యూజెస్ వచ్చేసరికి మనకు ఒకటండి 130 crores. నాకు చాలా మంది విద్యార్థులు ఈ రోజు స్కూల్స్ లో కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, కానీ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన పిల్లల్ని చూస్తే ఈ రోజు కూడా కంప్యూటర్ ఆన్ చేయడము ఆఫ్ చేయడం తెలియని వాళ్ళు వేలు లక్షల సంఖ్యలో ఉన్నారు. కాబట్టి సిటీస్ ని మనం బేస్ చేసుకుని సిటీస్ నుంచి ఎడ్యుకేటెడ్ వాళ్ళు బాగా వృద్ధిలోకి వస్తున్నారు. కానీ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ సిటీ పాపులేషన్ టు రూరల్ పాపులేషన్? ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో కంప్యూటర్స్ ఉన్నాయి? ఎంతమందికి ఇంటర్నెట్ అంటే తెలుసు? అది అఫోర్డబిలిటీ ఎంతమంది? శ్రీదేవి గారు మనకు మొబైల్ తీసుకోగానే వాళ్ళకు దీంట్లో నెట్ ఉందా లేదా, దీంట్లో యూట్యూబ్ ఉందా లేదా చూస్తారు. చదువు రాని వాళ్ళు కూడా వెతుకుతారు. కానీ ఇంటర్నెట్ ను ఇండియా సరిగా అర్థం చేసుకున్నదని నా క్వశ్చన్. ఇంటర్నెట్ అనేది ఇండియా కరెక్ట్ అర్థం చేసుకుంది. Because when they are doing survey, they have to think our rural population is almost 60%. If you take in developed countries, it may be 10 to 15%. If you take our major cities, towns, all are well educated with the internet. How to use, etla use cheyale, ఏ విధంగా యూజ్ చేయాలి, most of the people knows. కానీ రూరల్ ఏరియా పోతే వీ కెనాట్ ఎక్స్పెక్ట్, మనకు అంత ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు ఎక్కువ యూజ్ రూరల్ ఏరియాలో కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. బట్ మన ఇండియాలో ఉన్న పాపులేషన్ రూరల్ పాపులేషన్ ఎక్కువ కంపేర్డ్ టు అర్బన్. సో మీరు ఎక్కడ అదే యూరోప్ కానీ నార్త్ అమెరికా పోతే అక్కడ అర్బన్ పాపులేషన్ 90% ఆటోమేటిక్గా వాళ్ళు యూజ్ చేస్తారు. సో వాళ్ళు డెవలప్డ్ కాబట్టి మనం వీ కెనాట్ కంపేర్. సో మనకు ఇది ఇంటర్నెట్ యూసేజ్. సో అందుకని ఇంటర్నెట్ అనగానే ఇండియాలో గుర్తొచ్చేది వెంటనే అదే అర్థం చేసుకున్న యూసేజ్. మీడియాలో చూపించేటటువంటి ఇంటర్నెట్ లో బూత్ సినిమాలు చూస్తున్నారు పిల్లలు, లేదా ఇంటర్నెట్ లో చాటింగ్ లో మహిళల్ని ఏదో హెరాస్ చేస్తున్నారు. ఇలాంటి చూపించేసరికి ఇంటర్నెట్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ దట్ అనే అవగాహన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు మనం వీఆర్ యూజింగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఒక రైల్వే టికెట్ బుక్ కానించి బస్ టికెట్ బుక్ అన్ని యూజ్ చేస్తున్నాం. మన ఈవెన్ స్కూల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అన్నిటికీ యూజ్ చేస్తాం. ఇంటర్నెట్ మిస్యూజ్ ఉంటుంది. మిస్యూజ్ ఈజ్ దేర్ ఇన్ చైనా, మిస్యూజ్ ఈజ్ దేర్ ఇన్ అమెరికా. అండ్ 1 minute అండి, ఇంకోటి వెల్త్ క్రియేషన్ అన్నారు మనది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ చూడండి, వాట్సాప్, ట్విట్టర్ మొత్తం ఫారిన్ వాళ్ళు ఫైండ్ చేసేసారు. మీరు అన్నారు చూడండి, ఇన్నోసెన్స్ ఇన్ వెల్త్ క్రియేషన్ అనేది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మన ఇండియన్స్ మన ఒక స్టేట్ ఇయర్లీ రెవెన్యూ చూస్తే 1 lakh crore చూస్తే ఓన్లీ ఫేస్బుక్ 30 lakhs. వ్యతిరేకం కాదు కానీ ఇందాక మేడం అదే వెల్త్ క్రియేషన్ లో వీఆర్ వెరీ బ్యాక్వర్డ్ అండ్ వీ హావ్ టు థింక్. అండ్ ఇప్పుడు మీరు మేడం అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ కంట్రీస్.
not specific to No, here. no, no. Not specific to India. That side of internet It is there in the overall publicity. world. The positive side కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిన్న కత్తి సృష్టించారండి, కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు, పీకలు కోసుకోవచ్చు. చిన్న పిల్లలకి మనం కట్ చేసేటప్పుడు ముందే ఏం చెప్తాము, నాన్న జాగ్రత్త, వేలు జాగ్రత్త, వేలు జాగ్రత్త అని చెప్తాం, కానీ కత్తి వాడద్దని చెప్పాం. కానీ ఇండియాలో ఎట్లా వాడుతున్నారు మన దాన్ని? దాంట్లో ఎట్లంటే అది నాశనం అయిపోతావు, దాన్ని చూడడం మూలాన ఇలా అయిపోతుంది, రూల్స్ నేనేమంటానంటే ద పాజిటివ్ పార్టీకి కూడా అంతే మనం ప్రామినెన్స్ క్రియేట్ చేయాలి. ఇలా వాడుకోవచ్చు, ఇలా పైకి వెళ్ళొచ్చు అనేది ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. రూరల్ ఏరియాలో డెవలప్మెంట్ చేయాలి. ఇండియా చాలా సంవత్సరాలుగా మనం ఏంటంటే రెండు ఇష్యూస్ మీద మనం ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నాం. ఒకటేమో ఎక్సెస్ పాపులేషన్, మనకి పాపులేషన్ ఎక్కువ అయిపోయింది. రెండోది ఏంటంటే రూరల్ ఏరియాస్లో పాపులేషన్ ఎక్కువ అయిపోయింది. దీనివల్ల మనం అభివృద్ధి చెందటలేదు. ఇప్పుడు సమయం వచ్చింది ఈ ఆర్గ్యుమెంట్ మనం చెత్తబొట్లో పడేయాలి. ఎందుకు చెప్తానంటే స్పెషల్లీ ఇంటర్నెట్కి. ఇప్పుడు ఇంటర్నెట్ హాఫ్ 47% ఆఫ్ ది ఇంటర్నెట్ ఈజ్ అవైలబుల్ ఆన్ స్మార్ట్ ఫోన్స్. రెండోది ఏంటంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇది చీపెస్ట్ ఇన్ ద వరల్డ్. స్మార్ట్ ఫోన్స్ చైనా నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చింది 3000కి, ఇంకా తక్కువకి వస్తున్నాయేమో 3500. సో దీంట్లో డిఫికల్టీ ఏమైంది రూరల్ ఏరియా పంపించడానికి. మేడం ఉదాహరణ చెప్పారు, మంచి ఉదాహరణ. చాకిస్తే కూరగాయలు వేయచ్చు. ఇంకొకటి నాగేష్ గారు, ఐ వుడ్ లైక్ టు యాడ్ టు యువర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే స్మార్ట్ ఫోన్లో మనకి ఇంటర్నెట్ ఉంది కాదనట్లేదు, కానీ ఆ స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ని నా ఎదుగుదలకి నేను ఎలా వాడుకోవచ్చు అనే అవగాహన లేదు. వాడికి తెలిసిందంతా సినిమా పాట బ్రౌజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో చిన్న ఫ్యూటైల్ పనికిరాని నాగేష్ గారు, ఇందాక మనం అంటున్నట్టుగా ఇంటర్నెట్ను సరిగా అర్థం చేసుకోకపోవడానికి వెనకబాటుతనం కారణమా, లేకపోతే కనుక దీన్ని ఇట్లాగే వాడాలనే ఒక అభిప్రాయం అందరికీ ఉండడం? లేదు, వెనకబాటుతనం మాత్రం కాదు. ఎందుకైతే 97 కోట్ల సెల్ ఫోన్స్ ఉన్నాయి ఇండియాలోని. 100 కోట్లు ఇంకా కొన్ని నేను అనుకోవడం ఒక 6 నెలలు అయిపోతుంది. ఒక్కొక్కరికి 2 అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ 97 crores. ఎన్ని రోజులు పడుతుందండి స్మార్ట్ ఫోన్స్తో ఇంటర్నెట్ కనెక్టివిటీ వాడటానికి? ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ సెల్ ఫోన్స్ ద్వారా ఇచ్చి, ఇప్పటికి వన్ థింగ్ ఇండియా గురించి మనం మంచిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికీ నెట్ కాస్ట్ ఎక్కువ లేదు. ఇదే అమెరికాకి వెళ్తే నెట్ కనెక్టివిటీ చాలా ఇది, ఫోన్ కనెక్టివిటీ కూడా ఇంకో చాలా చోట్ల ఇన్కమింగ్ కాల్స్ కూడా మీకు ఛార్జ్ అవుతాయి. సో ఇది దీన్ని ఒక డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా కన్వర్ట్ చేసుకుని రూరల్ ఏరియాస్లో కొన్ని సర్వీసెస్ దాంట్లో ఇస్తే, ఇప్పుడు మనం ఏదో ఇది నెట్ కానీ మొబైల్ ఫోన్ కానీ చదువుకొని వాళ్ళు యూజ్ చేయకూడదు అనుకోకండి. ఇప్పుడు జరుగుతుంది ఏమిటో తెలుసా, ఒక చాలా స్టడీస్ చూపించి తెలుగులో, హిందీలో, తమిళ్లో, వేరే లాంగ్వేజ్లో అన్నిట్లోని బాగా ఇంటర్నెట్ వచ్చేస్తున్నది. సో ఇంగ్లీష్ తెలిసే అవసరం లేదు. సో ఈ సర్వీసెస్ భారతీయులు అమాయకుల, తెలివిగల వాళ్ళ, లేదా ఆ రిపోర్ట్ ప్రకారం అజ్ఞానుల? భారతీయుల అజ్ఞానులు కాదు, అమాయకులు కాదు, తెలుగుగల వాళ్ళే. లేకపోతే భారతీయ సంస్కృతి ఇన్ని వేల సంవత్సరాలు ఎలాగ ఉంటుంది. మన దేశం ఇన్ని చూడండి, మనం ప్రతిసారి మనం ఒక అమెరికా ఎగ్జాంపుల్ తీసుకొస్తున్నాం. అమెరికాలో ఏమిటంటే ఒకే మతం, ఒకే ఇది. అక్కడ ఇవాళ చూడండి మీరు పత్రికల్లో మొత్తం అదే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, ఒక మతం చెందిన వాళ్ళని అసలు అమెరికాలో రానివ్వద్దన్నారు. అది చాలా అసలు అది మొత్తం అమెరికాలో అందరూ దాన్ని విమర్శించారు. ఇంకా ఇండియాలో ఎవరన్నా అనగలరా? అలాగా అనలేరు కదా. ఎందుకు? ఇండియా చాలా కాంప్లెక్స్ కంట్రీ. ఇండియాలో చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అంత ఈజీగా కాదు. సో ఇండియన్స్ ఏమిటంటే కొన్ని విషయాలు తెలియదు కనుక అమాయకులు కానీ అజ్ఞానులు కానీ అనడానికి వీల్లేదు. యావరేజ్ ఇంటెలిజెన్స్ ఈజ్ వెరీ గుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మ్యాథమెటిక్స్లో మనం చదువుకోని వాళ్ళు కూడా ఒక దుకాణంకి వెళ్తే మీకు వెంటనే మీకు 10 రూపాయలు ఇస్తే 9 రూపాయలు 80 పైసలు వస్తుంది. అమెరికాలో అసలు ఏమీ అర్థం కాదు. వాడు కొట్టవలసిందే దీని మీద క్యాష్ విషయంలో కొట్టవలసిందే. మీరు సరిగ్గా చిల్లర ఇచ్చారనుకోండి అర్థం కాదు. మ్యాథమెటిక్స్ అంటే అరిథమెటిక్లోనే వీఆర్ ఫార్ బెటర్ దెన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. మిగతా వాళ్ళకంటే. మేడం 25 ఏళ్ళు 34 ఏళ్ళు వచ్చే వరకు కూడా పేరెంట్స్ మీద ఇంకా డిపెండ్ అయి ఉంటున్నారు ఇండియాలో. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కావచ్చు, కానీ మన దగ్గర సొంతంగా ఉండాలనేది అంటే ఎదిగే వాతావరణం లేకపోవడం, లేకపోతే మన తల్లి తండ్రి గురువు దయ ఉన్న ఊరే కన్న తల్లి ఇట్లాంటి ఏమన్నా మనిషిని బయటికి వెళ్లకుండా కట్టిపడేస్తున్నాయి. ఇప్పుడు 2 విధాలు ఉన్నాయండి. మనము సామాజిక కోణంలో చూసినట్లయితే మన జీవన విధానము, మన కుటుంబ పరిస్థితి, ఇవి దే ఆర్ టోటలీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ అనమాట. కుటుంబ వ్యవస్థ అన్నది మన భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నది. అండ్ ప్రపంచ మొత్తంలో కూడా చాలా అప్రిషియేటెడ్ అండ్ మెనీ వెస్టర్న్ నేషన్స్ ఆర్ లుకింగ్ ఎట్ అస్. మన నుంచి ఆ సంప్రదాయాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారు. 30 ఏళ్ళ దాకా 40 ఏళ్ళ దాకా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతున్నారు అనేది ఫ్యాక్ట్ కాదు. ఈరోజు ఏంటంటే
జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ ద వరల్డ్ అనమాట. కాబట్టి మనము అమ్మ నాన్న తాతయ్య నానమ్మ మేనమామలు మేనత్తలు అందరము కలిసి ఒక కుటుంబంగా సుదైక కుటుంబం అని నలుగురం కలిసి బతకాలి అనేది మన కాన్సెప్ట్. కాబట్టి కలిసే బ్రతుకుతూ వస్తాం. ఈరోజు పెరిగిపోతున్నటువంటి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మనం ఎందుకు ఇంత తీవ్రంగా విమర్శిస్తున్నాము? దట్ ఈస్ బికాస్ స్టిల్ వీ బిలీవ్ ఇన్ జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ అండ్ ఇట్ హెస్ ఆల్వేస్ గివెన్ ఒక స్టేబుల్ సమాజం, ఒక స్థిరమైన సమాజానికి మన కుటుంబ వ్యవస్థ ఎప్పుడు కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ వచ్చింది. మీరు ఒకటి చెప్పండి, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ మధ్య కొంత అక్కడక్కడ కొంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చిన్న చిన్న పనులు చేయడానికి వస్తున్నారు. కానీ చదువుకు ఈ పని నేను చేయాలా అనే ఒక మానసిక భావన అయితే ఉంటుంది. దానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఒకటండి, చదువుకోవడం వేరు, చదువు కొనుక్కోవడం వేరు. ఎప్పుడైతే విద్య ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయిపోయిందో ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడం అనేది చాలా ఇట్స్ ఎ వెరీ బిగ్ డిబేట్ అండి. ఇందులో అటు విద్యా సంస్థలు, విద్యా విధానము, కరిక్యులము అన్నీ చాలా దే ప్లే ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని. అండ్ పర్సనల్గా నేనేంటే వర్క్ ఈజ్ వర్షిప్. 3 పూటలు తినడానికి మనకి అవకాశం ఇచ్చి ఎవరిని మోసం చేయకుండా ఏ దొంగతనము చేయకుండా ఉన్నది భగవంతుని స్వరూపంతో సమానం. అటువంటి భావజాలం మనం పిల్లల్లో కలిపినప్పుడు పెంచినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏ పని చేయడానికన్నా చేయడం లేదు. ఈరోజు ఏం చూస్తున్నారంటే పేరెంట్స్ కూడా పిల్లలకి తక్కువ పని చేయాలి, కాలు మీద కాలు వేసుకోవాలి, ఏసీ ఉండాలి, ఎక్కువ జీతం రావాలి, ఇలాంటి రాంగ్ కాన్సెప్ట్ పిల్లల్లో పెట్టడం మూలాన నేను ఎక్కువ చదివాను నాకు ఈ జాబ్ అంటే అప్పుడు ఒక వృత్తిని తక్కువ చేసి మాట్లాడినట్టే కదండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకు వెళ్తేనే సమాజం స్థిరంగా నడుస్తుంది. ఇప్పుడు జుట్టు కట్ చేసే వాళ్ళు కట్ చేస్తేనే మనం అందంగా బయటికి తిరుగుతాము, బట్టలు కుట్టే వాళ్ళు కుడితేనే ఆ బట్టలు మనం వేసుకొని తిరిగెళ్తాం. అంటే బట్టలు కుట్టేవాడు కంటే కొనుక్కునేవాడు గొప్ప అనే భావజాలం కరెక్ట్ కాదు. ఇఫ్ యూ వాంట్ స్టెబిలిటీ ఇన్ సొసైటీ అది మనలోంచే వచ్చింది, డబ్బులోంచి వచ్చింది. ఆర్టిఫిషియల్గా మనకి కారు ఉంటే మనం గొప్పవాళ్ళము, ఇల్లు ఉంటే గొప్పవాళ్ళము, ఆ పలానా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తేనే గొప్పవాళ్ళము అనుకునే ఒక ఫాల్స్ థింకింగ్ లోంచి తక్కువ పని చేయాలి ఎక్కువ జీతం కావాలన్న దాంట్లో వృత్తికి చదువుకి చేసే వృత్తికి సంబంధం లేదు వాస్తవంగా అయితే. అసలు లేదండి, అసలు లేదు. ఇప్పుడు ఎంఎస్సీ మ్యాథ్స్ చేస్తారు, ఇంకో ప్రొఫెషన్ చేస్తారు, అతను ఎంబీఏ చేస్తాడు, ఎంసీఏ చేస్తాడు. ఇప్పుడు ఎంసీఏ చేస్తున్నాడు, అతనికి సాఫ్ట్వేర్ జాబ్ రాలేదనుకోండి వేరే జాబ్ చేసుకోవచ్చు, కాలేజీలో లెక్చరర్ పోస్టో లేదా ప్రొఫెసర్ పోస్టో ఏదో చేసుకోవచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ జాబ్కి అదే రావాలి కంపల్సరీ అనే పాయింట్లో వస్తున్నారు. యాక్చువల్గా అయితే అది అనేది రాంగ్. దానికి తగ్గట్టు ఏంటంటే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వెళ్ళొచ్చు, దానిలో తప్పు లేదు. ఇప్పుడు ఫస్ట్ ఎంఎస్సీ చదివిన వాళ్ళు ఉంటారు, జూనియర్ లెక్చరర్గా ఇవ్వచ్చు, లేకపోతే ఆయన దగ్గర పేపర్లు దిద్దడం ఇవ్వచ్చు. అది వరకు రోజుల్లో అయితే ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళకి జూనియర్ లెక్చరర్ అసిస్టెంట్ లెక్చరరే ఇచ్చేవాళ్ళు. దాని దగ్గర నుంచి వెంబడే క్లాసులు చెప్పడం అనేది నేర్చుకునేవాళ్ళు. ఈ ఎడ్యుకేషన్లో అంటే ఇవి మన భారతీయ విలువలను తగ్గిస్తున్నాయా, పెంచుతున్నాయా, వెనక్కి తీసుకెళ్తున్నాయా, ముందలికా? అంటే అవగాహన లోపం, అవగాహన మాత్రమే లోపం ఇందులో. అయితే భారతదేశం అనేది గొప్ప దేశం, దానిలో ఏంటంటే అవగాహన చేసుకోవటంలో మనం ముందుకు వెళ్ళాలి. సైడ్ ఎఫెక్ట్ ఏంటంటేనండి, ఎంతో వర్క్ ఫోర్స్ ఈ వరల్డ్ కంట్రీస్ మన వైపు ఎందుకు చూస్తున్నాయంటే అత్యధిక సంఖ్యలో యువకులు ఉన్నారు కాబట్టి. వేర్ యూ కెన్ యాక్చువల్లీ డామినేట్ ద వరల్డ్. ఏ లార్జ్ సెక్షన్ ఆఫ్ ద యూత్ వాళ్ళు చదువుకున్న చదువుకే ఉద్యోగం కావాలనో లేదా చదివింది ఏదో తూతూ మంత్రంగా నామకే వాస్తే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ లేకుండా చదువుకొని ఆ డిగ్రీ అనే కాగితం పట్టుకుని నేను చాలా పెద్ద పట్టభద్రుని అనుకునే ఒక రాంగ్ ఫీలింగ్లో ఉండడం మూలాన ఎకనామిక్గా ఇంకా మనం వెనుకున్నాం. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా కానీ పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఏజ్ కానీ ఇంటర్నెట్ యూసేజ్ కానీ డైరెక్ట్లీ లింక్డ్ విత్ అర్బనైజేషన్. ఇప్పుడు ఎంత అర్బనైజేషన్ అయితే యూసేజ్ అయితే పోతుంది, పేరెంట్ మీద డిపెండెన్సీ తగ్గిపోతుంది. అది 20 years కూడా రావచ్చు. ఇంటర్నెట్ యూసేజ్ 90% కావచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంటే ఏ కంట్రీ మనం కంపేర్ చేసినప్పుడు మనం వెల్త్ క్రియేషన్ ఎందుకంటే నాకు 40 ఏళ్ళు వచ్చినా నా కొడుకు మా అమ్మ ఒళ్ళో పెరగాలనో లేకపోతే మా మామగారు నా కొడుకుని ఎత్తుకోవాలనో ఉండాలని మన భావజాలం అలా ఉంది. 34 years ఉండదు మన ఉమ్మడి ఫ్యామిలీలో, అది 40 years ఉంటుంది, తగ్గుకుంటూ వస్తుంటుంది స్లోగా. 30 years తర్వాత 25 years, దాంట్లో నో డౌట్ లేదు. సో తర్వాత వెల్త్ క్రియేషన్లో మనకు అర్బనైజేషన్ అయినా కానీ వీ హ్యావ్ టు బీ మోర్ క్రియేటివిటీ. ఇప్పుడు ఫేస్బుక్ ఒకటి 30 lakhs crores వర్తున్నది, జస్ట్ ట్విట్టర్ మన ఎవరు ఇన్వెన్షన్ లేదు, జస్ట్ యూజర్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి యూజర్ ఇంపోర్ట్ చేసుకోవాలి, వినియోగదారులు నాట్ క్రియేటర్స్. మన ఇన్నోవేటివ్ కానీ క్రియేషన్ కావాలి. ఎందుకంటే ఒక్క ఫేస్బుక్ లాంటివి మన తెలంగాణలో ఉంటే 30 సంవత్సరాల రెవెన్యూకి ఈక్వలెంట్. మనకు 4 కోట్ల పాపులేషన్కు ఒక చిన్న ఫేస్బుక్ చిన్నది ఎంత అయినా 2-3 years కష్టపడేది ఒక్క పర్సన్. మన దాంట్లో క్రియేటివిటీ మన యూత్కి కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ కావాలి. మన సింగపూర్ చూడండి, ఒక మన మండల్ ఈక్వలెంట్ టు 1 మండల్, బట్ దే ఆర్ ఫేమస్ ఇన్ ద వరల్డ్. ఆ క్రియేటివిటీ ఎక్కడి నుంచి రావాలి? మన ఇప్పుడు మన సంస్కృతిలో మన సంప్రదాయాల క్రియేటివిటీ లేదా? క్రియేటివిటీ ఉన్నది.
కానీ మన దగ్గర టూ మెనీ రూల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనకు ఇప్పుడు సింగపూర్లో ఏంటంటే వన్ గవర్నమెంట్ ఉంది 50 years కంటిన్యూస్గా, వాళ్ళకి లాంగ్ టర్మ్ చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే పార్టీ, క్యాస్ట్, సో మెనీ థింగ్స్. ఇప్పుడు మనం ఒక సిటీని డెవలప్ చేయాలనుకోండి తెలంగాణలో, దాన్ని రిస్ట్రిక్ట్ చేయలేం. మనకు సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఉంటుంది, ఎక్కడైనా ఎనీ సిటిజన్ కెన్ స్టే ఎనీవేర్, యూ కెనాట్ స్టాప్. బికాస్ వన్ సిటీ is developed means all are migrating, it is spoiling. So we are not getting foreign investors, security problem. సో మనం ఏంటంటే క్రియేటివిటీ వెల్త్లో మనం బ్యాక్వర్డ్ ఉన్నాం. వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, అదర్వైజ్ వీ కెనాట్ సాల్వ్ దిస్ డెవలపింగ్ నుంచి డెవలప్డ్ ఎప్పటికి పోలేము అనమాట. హెల్త్ క్రియేషన్లో మనం చాలా అంటే ఇంటర్నెట్ మేడం అన్నారు, ఇంటర్నెట్ ఎట్లా యూజ్ చేయాలో తెలియని వాళ్ళు ఒక క్రియేటివిటీ చేసి ముందుకు వెళ్ళడం అంత ఈజీనా? ఇంటర్నెట్ యూసేజ్ అంటే ఇప్పుడు మనం ఒకటి ప్రాక్టికల్గా థింక్ చేయాలి. యూఎస్ఏలో కంప్యూటర్ సంబంధించిన వాళ్ళ యూసేజ్ 100 ఏళ్ళ నుంచి ఉన్నది, మనం 20-30 ఏళ్ళ నుంచి ఉన్నాం. అండ్ మనది ఏంటంటే హెవీ కాంపిటీషన్. మనకు ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకొని వెళ్ళిపోతారు. మన మెంటాలిటీ కానీ, మనం పుట్టిన ఊర్లో కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ, వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వెల్ డెవలప్డ్. వాళ్ళకి 250 years క్రితం స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ చేయాలి. నేను ఒకటి వెనకబాటుకు మన పుట్టిన వాతావరణం, మనం పుట్టిన దేశం, మన పుట్టిన వాతావరణం, మన పేరెంట్స్ ఏంది, మనకు ఒక టీచర్ జాబ్ వస్తారా బాబు చాలు, గవర్నమెంట్ టీచర్, లేకపోతే ఒక ఐటీలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వస్తుంది. సో మనకు చాలా రీజన్స్ ఉంటాయి మనకు పాయింట్. కానీ మంచం ఉన్నంత కాలు దాపుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే మన గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, మనకి ఇక్కడ ఉన్న కంపెనీస్ కానీ, వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు క్రియేట్ అండ్ థింగ్స్, అదర్వైజ్ నో వీ కెనాట్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్. అంతేనా సార్? కరెక్ట్ అనేది ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్గా పోవాలంటే ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లోపాలు ఉన్నాయి. మనది ఏంటంటే మేకలే సిస్టమ్. మనం పుట్టి పెరిగిన వాతావరణము, మన చుట్టుముట్టున్న వాతావరణము, ఇందులో మన లైఫ్, మన పాత తరాలు అన్నీ వస్తాయి. ఎదగకపోవడానికి అంత ముందుకు రాకపోవడానికి కారణం ఇవే అంటున్నాం. లేదు, ఇప్పుడు వారు చెప్పినట్టుగా కొన్ని మనకి స్ట్రెంగ్స్ ఉన్నాయండి, దాన్ని మనం ఇది చేయగలదు. ఆ వాతావరణం మనకు మంచి వాతావరణం కాదు. ఇక జపాన్ అంటే మనం ఈ వరల్డ్ వ్యూలో ఇది సర్వే కూడా 30 దేశాలు ఎంతో చేశారు. జపాన్లో ఉంది పెద్ద ప్రాబ్లం వస్తున్నది ఈరోజు జపాన్లో. ఏంటంటే అక్కడ లైఫ్ స్పాన్ 100 years దాకా ఉంది. సో ఏంటంటే యంగ్ పాపులేషన్ ఈజ్ మెయిన్లీ వర్కింగ్ టు సస్టైన్ ద ఓల్డ్ పాపులేషన్. ఇక్కడ అలాగ జరగటం లేదు. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. గవర్నమెంట్ ఏంటంటే అక్కడ ఇన్సూరెన్స్ పెట్టవలసి వస్తున్నది, మెడికల్ హాస్పిటల్స్ పెట్టవలసి వస్తున్నది. ఇక్కడ ఏంటంటే మన ఫ్యామిలీలోనే బతికున్న నాళ్ళు పేరెంట్స్ క్రియేటివిటీ లేక, ఆయన అన్నది క్రియేటివిటీ లేకపోవడానికి ముందు చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళ వాతావరణం వేరే ఉంటున్నారు, మన వాతావరణం ఇట్లా ఉందని అంటున్నారు. అదే అనేది డెఫినెట్లీ. ఇప్పుడు మన దగ్గర ఇండియా యాక్చువల్గా మీరు చెప్పిన దాంట్లో కొంచెం నేను అగ్రీ కాను. సైంటిఫిక్ వాతావరణం చాలా పూర్. ఇప్పుడు కొన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మనకు నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఇండియాలో ఉండి నోబెల్ ప్రైజ్ సంపాదించలేదు. హర్గోవింద్ ఖురానా కానీ, మిగతా వాళ్ళు కానీ, అమర్త్య సేన్ కూడా, అమర్త్య సేన్ ది సైన్స్లో కాదు కదా, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇండియాలో ఇంకా చాలా రిఫార్మ్స్ రావాలి. వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్ లో మనం ఒకళ్ళు కూడా ఎందుకు లేవు? మన హోల్ ఇండియాలో ఒక యూనివర్సిటీ కూడా ఎందుకు లేదు? టాప్ 100 యూనివర్సిటీస్ లో మన పరిస్థితి ఎలా ఉంది? రిసర్చ్ కోసం ఈరోజు ఇన్వేరియబుల్ గా మన మేధావులు కూడా, కారణం ఏమిటి? గవర్నమెంట్ ఈస్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ ఎడ్యుకేషన్. డిఫెన్స్ మీద, మిగతా వాటి మీద ఇన్వెస్ట్ చేసినంత ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఇన్వాల్వ్ నేను అదొకటి డెఫినెట్లీ ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. మనకేంటంటే వెరీ పూర్ మ్యాన్ పవర్ మేనేజ్మెంట్. ఇప్పుడు మన బెస్ట్ డాక్టర్స్ ఏమో అమెరికాకి వెళ్ళిపోతున్నారు బికాజ్ చాలా కారణం వల్ల, సీట్లు తక్కువ అవడం వల్ల కానీ, రిజర్వేషన్ పాలసీ వల్ల కానీ, ఈ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కానీ, అసలు ఏది వల్ల కానీ చాలా కారణాలు మొత్తం దేశంలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే అక్యూట్ షార్టేజ్ ఆఫ్ డాక్టర్స్ స్టిల్ మనం రిక్రూట్ చేయలేకపోతున్నాం. మంచి బెస్ట్ డాక్టర్స్ అంతా అమెరికాకి వెళ్ళిపోతున్నారు. బెస్ట్ మేనేజర్స్ ఏమో ఐఐఎంలో, ఐఐటీలో అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు. సింపుల్ సార్, మోర్ దెన్ 2 lakhs బైపీసీ, మన తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం, మోర్ దెన్ 2 lakhs బైపీసీ గ్రూప్ చదివిన ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మనకి 3,000 కూడా ఎంబీబీఎస్ సీట్లు లేవు, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజీలు కలుపుకొని. అంటే మన రాష్ట్రానికి బయట కనపడుతున్న సిస్టమ్ అండి. దీంట్లో మనం ఈ సర్వేను తీసుకుంటే కనుక అందులో ఒక మహిళను గౌరవించాలనేది కానీ, అందులో సంపద సృష్టించాలనేది కానీ, అందులో వచ్చిన కొత్త టెక్నాలజీని ఎట్లా వాడాలనే విషయంలో గందరగోళం ఉంది. ఇందులో అనుకున్న స్థాయిలో అవగాహన లేదు. అంటే స్త్రీ ఎడ్యుకేషన్ ని వెనక వేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అండ్ షీ విల్ ఎడ్యుకేటెడ్ జనరేషన్ అన్నారు, మహిళలు, ఆడపిల్లలు చదువును వెనకేస్తూ పోతున్నారు. అది ముందుకు తీసుకుంటూ వెళ్తూ పోతే ఏమవుతుందంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ముందుకు వచ్చినప్పుడు దట్ కల్చర్ ఈజ్ డిఫరెంట్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది కేవలం ఫోన్లో కాకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇది చేసుకుని ఇన్స్టిట్యూషన్స్లో కంప్యూటర్స్ వచ్చి రూరల్ ఏరియాలో కంప్యూటరైజ్. ఈరోజు తను చెప్పారు, ఈరోజు టికెట్ మనం దాంట్లో
బుక్ చేసుకుంటున్నాం, సినిమాకి వెళ్ళాలంటే దానికి వెళ్తున్నాం, కంప్యూటర్ ద్వారానే అకౌంట్లో బ్యాంక్లో మనీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇవన్నీ రూరల్ ఏరియాస్లో జరుగుతున్నాయా? ఇంకొకటి బుచ్చన్న, ఇప్పుడు సార్ అన్నట్టు డాక్టర్స్ వెళ్ళిపోతున్నారు IITM, దాంతోపాటు అక్కడ మన దగ్గర ఇండస్ట్రియలిస్ట్ రిచ్ పీపుల్ కూడా ఇక్కడున్న సెక్యూరిటీ ప్రాబ్లం, ఇక్కడున్న వాతావరణానికి ఇక్కడ వదిలిపెట్టేసి సింగపూర్, ఆస్ట్రేలియా, USA మైగ్రేట్ అయిపోతారు. ఓఆర్ హ్యావింగ్ 100,000 ఆఫ్ కోర్స్, దే ఆర్ మూవింగ్ దేర్ రెసిడెన్సీ మన ఇండియా నుంచి. మనకేంటంటే గవర్నమెంట్ డ్రాస్టిక్స్ తీసుకోవాలి. IIT-IIM వాళ్ళు ఫారిన్ పోనీక లేదు. ఎవ్రీ ఇయర్ యూ కెనాట్ స్టే మోర్ దెన్ 30 days ఇన్ ఫారిన్. నువ్వు చదివితే చదువు, లేకపోతే లేదు. మనకేంటంటే lakhs crores ఆఫ్ యూత్ ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు. ఇది గవర్నమెంట్ పాలసీ తీసుకోవాలి, అది సింపుల్ పాలసీ. ఇప్పుడు మన దగ్గర మెయిన్ మ్యాన్ పవర్ అంతా ఇంటెలిజెంట్ మొత్తం ఫారిన్ వెళ్ళిపోతారు, రిచ్ మొత్తం ఫారిన్ వెళ్ళిపోతారు. ఇక్కడ ఏంటంటే ఫిల్టర్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. దాని గవర్నమెంట్ డ్రాస్టిక్ సింపుల్ స్టెప్ అనమాట. టింపు IIT-IIM వన్ ఇయర్ లో పాలసీ డెసిషన్. దీంట్లో అంటున్నది వాళ్ళు పోయిన వాళ్ళు పోని, ఉండేవాళ్ళు ఉండనియండి. ఒక విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాము, ఇది నేను అన్న పాయింట్ ఇది. ఒక ఇంటర్నెట్ని కానీ, ఒక విమెన్ని కానీ సరస్వతిదేవికి పోయి మొక్కుతాం, సీతాదేవిని మొక్కుతాం. కానీ రోడ్డు మీద అమ్మాయిని టీచ్ చేస్తారు, దుర్గగుడికి పోయి మొక్కి వస్తాడు, అమ్మాయిలను బాగా వేధిస్తాడు. ఎందుకు ఈ మానసికంగా ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆ విషయం చూసుకుంటే ఇప్పటి వరకు లేడీ ప్రెసిడెంటే లేదు, USA లేడీ ప్రెసిడెంటే లేదు. అంటే అక్కడ లేడీస్కు ఈక్వల్ లేదా? ఇప్పుడు మన దగ్గర పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు, మన దగ్గర ప్రైమ్ మినిస్టర్స్ అయినారు. అట్లా కాదు, దానికి కాదు ఈక్వాలిటీ. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీఆర్ లూజింగ్ ఆల్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ఇండియా, ఆల్ రిచ్ పీపుల్, ఆల్ ఇండస్ట్రీస్ ఫర్ వేరియస్ రీజన్స్. మానసిక భావన కాదు. సో వీ కెన్ ఇన్వెంట్, వీ కెన్ హ్యావ్ ద బెస్ట్ రిసోర్స్, వీ కెన్ డెవలప్ అవర్ ఓన్ కంపెనీస్, వీ కెన్ ఇంప్రూవ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. ఉత్పత్తి చేస్తే మనస్సును అన్ని ఆటోమేటిక్. ఇప్పుడు ఒకసారి ఆర్గనైజేషన్, నాలెడ్జ్, ఎడ్యుకేషన్ అన్ని ఆటోమేటిక్ వస్తాయి. స్వయంగా నిర్ణయం తీసుకునే శక్తి మహిళలకి ఇవ్వగలగడము, ముందు సమానత్వము, ఆమె కూడా మనతో పాటు ఒక మనిషి, ఆమెకు ఆలోచించగలదు, ఆమెకి జీవించే హక్కు ఉంది, ఈ పెరిగే హక్కు ఉంది, వృద్ధిలోకి వచ్చే హక్కు ఉంది అనే అవగాహన మహిళలకి రావాలి, పురుషులకి రావాలి. ఈరోజు నాకు కొడుకే కావాలి, కూతురు వద్దు అనుకునేది కూడా ఆ స్త్రీయే. సో ఈ అవగాహన, ఈ మార్పు అనేది ఇద్దరిలోనూ రావాలి, ఈ సమానత్వం రావాలి. అప్పుడు కానీ మహిళ పట్ల గౌరవం అనేది, మాటలు చెప్పుకోవడానికి, మంత్రాలు చెప్పుకోవడానికి చాలా ఉంటాయండి, వాస్తవంగా చూసుకోవడానికి జరుగుతుందా? అబద్ధాలను బాగా ఇష్టపడతారు, వాస్తవాలు దూరంగా ఉంటారు ఇండియన్స్. మన కళల్లో బ్రతుకుతాం. మన భారతీయులు ఏంటంటే 100 సంవత్సరాలు ఒక పావర్టీలో బ్రతికి, 100 సంవత్సరాలు సప్రెషన్లో బ్రతికి, ఆ 100 సంవత్సరాలు కళలు కానీ ఆ కళల్లో ఉండడమే మనకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు చూడండి, బై దిస్ దట్ ఫ్రీ అనగానే అందరూ వెళ్ళిపోతారు. అది నిజమా కాదా అని చూడకుండా మన దగ్గర జరిగిన మోసాలు ఎవరిదైనా జరుగుతాయా? మీ టీవీ ఛానల్లోనే చూడండి, వీళ్ళు మోసం చేశారు, ఆ బావ దగా చేశాడు, ఈ బావ, ఇవి మన దగ్గర ఏంటంటే ఏదో త్వరగా చేసేసేయాలి, పని చేయకుండా మనం ఏదో పెద్దవాళ్ళం అయిపోవాలి, ఇలాంటి ఒక ఆలోచన అనమాట. దాంతో మనకి ఇది సమాజం ఎలా ఏర్పడిందంటే తల్లిదండ్రుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి కూడా ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్ వస్తాడు ఉదాహరణకి, వచ్చిన తర్వాత అతను ఇచ్చిన జీతానికి అతను పాఠాలు చెప్పాలా, లెసన్ చెప్పాలా, చెప్పక్కర్లేదా అనే పాయింట్ ఆ లెక్చరర్లో అవగాహన ఉండాలి. పోయినసారి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కొన్ని కాలేజీల్లో చేయట్లేదు, వీళ్ళు ప్రైవేట్ కాలేజీలో కూడా చేస్తున్నారని తీసేశారు. కానీ ప్రజలకు నచ్చల కొన్ని విషయాలు. ఏంటంటే ఈ ప్రజలకు ఎప్పుడైతే ఈ తల్లిదండ్రులు కానీ ఎందుకు ఇష్టపడాలంటే సమాజం అలా తయారైంది కాబట్టి వాళ్ళకి ఇష్టపడుతున్నారు. అదొకటి. సమాజమే కారణం. అది వాస్తవంగా అయితే సమాజంలో ఉండే ప్రజలే కారణం దానికి. ఉన్నాం, అందరం కూడా డిపెండ్ అయింది. అలా సమాజంలో అలా చెబితేనే అక్కడ ఏంటంటే అబద్ధం అని కాదు కానీ లౌకిక జ్ఞానం. అలా జ్ఞానం అనేది ఎందుకులే అబ్బా అతనితో మళ్ళీ గొడవ, అతనికి ఇష్టమైన పాయింట్ మనం చెబుదాంలే, మనకి ఆయనకి ఎందుకు డిస్కషన్, గొడవ ఎందుకు జరగటం అనే పాయింటే అసలు పాయింట్, కాన్సెప్ట్. ఇండియా కాన్సెప్ట్ ఏంటంటే అదే వాస్తవంగా. ఇప్పుడు ఆ లెక్చర్ని నువ్వు చెప్పట్లేదా, గవర్నమెంట్ కాలేజీలో నువ్వు చెప్పట్లేదు అని స్టూడెంట్స్ నిజంగా IIT స్టూడెంట్స్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు ఎవరైనా సరే చెప్పారనుకో, వాడిని ఏదో ఒకటి కాలేజీని డిస్మిస్ ఏదో చేస్తారు. ఇలా జరుగుతున్నాయి సమాజంలో, బయట అంతా కూడా జరుగుతున్నాయి, సమాజంలో జరుగుతున్నాయి. ఇక్కడ నువ్వు MR ఆఫీస్కి వెళ్ళు, నిన్న GHMC గురించి చెప్పారు, వాస్తవంగా అయితే వాళ్ళు పనులే చేయట్లేదని టీవీలో చూపించారు. ఇలా చాలా ఉన్నాయి సమాజంలో. ఏంటంటే ఉల్లంఘన నేరం అనుకునే వాళ్ళం, ఈ రోజు ఏంటంటే ఉల్లంఘన జీవన విధానం అయిపోయింది. ట్రాఫిక్ రూల్ పాటించాలి అనడం కంటే కూడా ఆ కాస్ అవుతాను 100 రూపాయలు పడేసిపోతానని అయితే అన్నట్టు GHMCలో MR ఆఫీసులు అంతా లంచం. మన పబ్లిక్ ఎట్లా ఉన్నారంటే పూర్వలు ఏం పైసలు తీసుకొని నోట్లు ఇస్తారు, ఎడ్యుకేటెడ్ ఇంటెలిజెంట్ ఏమో ఓన్లీ రూమ్లో మాట్లాడతారు. అంటే ఎవరు పొలిటీషియన్లు ఉంటారు, రౌడీలు,
ఇలా కరప్టెడే ఉంటాడు. వీఆర్ నాట్ క్వాలిఫైడ్ టు టాక్. అయితే ఇందులో అందరూ చెడ్డవాళ్ళే చెప్పాలి. కొంతమంది మామూలు మంచివాళ్ళు ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ మనీ చెడ్డవాళ్ళు తీసుకొని ఉంటారు. మరి ఎవరు ఉంటారు పొలిటీషియన్? యూజ్లెస్ ఫెలోస్ ఉంటారు. బట్ దే ఆర్ గ్రేట్. దాంతో ఏకీభవించను. బట్ ఇప్పుడు మీరు ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు ఎమ్మెల్సీ అవుతున్నది వాళ్ళు అడ్వాన్స్ గా 18 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. అంటే నాట్ జనరల్, అలాంటి I'm telling 90%. తప్పది. అంటే నేను 10% గట్టిగా మెజారిటీ. ఐఎమ్ టెల్లింగ్ మెజారిటీ. దేనికైనా Sir, ఎవిడెన్స్ ఎమ్మెల్యేలు ఉన్నారండి ఇప్పుడు అడ్వాన్స్ ఆంధ్రాలో కానీ ఇచ్చిన తెలంగాణలో కానీ ఎవిడెన్స్ లేకుండా ఎవరైనా మనం 2 ఆరోపణ కోట్లు 3 కోట్లు చేయకూడదు. రిటర్న్ తప్పు, చేసి అది మీకు అబద్ధాలు దయచేసి గారు, ఓట్లు Politicians నరేష్ గారు, అబద్ధాలను బాగా ఇష్టపడతారని, వాస్తవాలకు దూరంగా అసలు ఇష్టపడతారట. వాస్తవాలు తెలుసు వారు చెప్పినట్టుగా అబద్ధాలు కాదు, కళలు. మనిషి కళల కంటే కానీ ఆ స్థాయికి ఇచ్చేయడు. మనకేంటంటే నేషనల్ స్లోగన్ ఏమిటి? సత్యమే అయితే. సో అందరూ దీని మీద నమ్ముతారు. బట్ కళలు కంటం అనేది తప్పుగా. బట్ దీని వెనకాతలు మీరు చెప్తే అబద్ధాలు ఎందుకు నమ్ముతారంటే డ్యూ టు పవర్టీ. దీనికి వెనకాతలు సోషల్ కారణాలు ఉన్నాయి. ఇన్సెక్యూరిటీ, సైకలాజికల్ సోషలాజికల్ రీజన్స్ అండి. ఇప్పుడు ఇమోషనల్ అండ్ ఇట్ ఈస్ పవర్టీ, ఇన్సెక్యూరిటీ. వాళ్ళు మీకు హైదరాబాద్లోనే ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, అది మూసీలో వరదలు వచ్చాయని మొత్తం సిటీ ఖాళీ అయిపోయింది. అది పచ్చబద్ధం. అసలు వర్షం పడింది, కొన్ని ఏరియాస్ ఫ్లడ్ అయ్యి. సో ఎవరు దీన్ని నమ్ముతారో, ఎవరైతే ఇన్సెక్యూరిటీ నా ఇల్లు కొట్టుకుపోతుందో అని. బట్ ఇది జనరలైజ్ చేయడం ఏంటంటే అందరూ అబద్ధాలు నమ్ముతారు అనేది కొంచెం అది నాకు అది బుచ్చన. మన టిన్ సిటీలో అంతమంది మేధావులు ఉన్నారు కదా, ఇంత హిస్టరీ ఉన్నది. టిన్ సిటీలో మనకు 24 మెంబర్స్ ఎమ్మెల్యేస్ ఉంటారు. బేసికల్గా ఎవరైనా స్ట్రాటజీలు లాంగ్ టర్మ్లో డెవలప్ చేద్దాం, కరప్షన్ తీద్దామని ఎవరైనా ఉన్నారా? మన టిన్ సిటీస్లో చూసుకోండి, ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్. బట్ వీఆర్ జస్ట్ టాకింగ్, వీఆర్ నాట్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్. మిగతా దేశాలతో పోలిస్తే మనం ఈ విషయంలో ఎట్లున్నాం? కళల ప్రపంచంలో చాలా అడ్వాన్స్ ఉన్నాం. ఏ విషయంలోనే అడ్వాన్స్ థింక్ చేస్తాం. లేదండి, మోసము, ఘరానా మోసాలు, ప్రపంచ మోసాలతో మీరు కనుక పోటీ చేస్తే భారతదేశంలో అంత మోసం లేదు. ప్రపంచ దేశాల్లో మీరు చూస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ఘోరమైన నేరాలు, వాటి తీవ్రత మీరు గమనిస్తే భారతదేశంలో అంత లేదు. భారతీయులు అల్ప సంతోషులు. చిన్న చిన్న విషయాలు సంతోషపడిపోతారు, చిన్న మాటలేవో చెప్పుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అది పెద్ద ఇష్యూగా నేను గమనించనండి. బట్ బికాస్ సైకలాజికల్ నీడ్స్. ఇప్పుడు చాలా మటుకి సౌత్ అమెరికన్ కంట్రీస్ ఉన్నాయి, కొలంబియా, ఇవంతా డ్రగ్స్ లో మొత్తం వరల్డ్ అంతా డ్రగ్స్, చిన్న సెల్ ఫోన్ డ్రగ్స్ సప్లై చేస్తారు. మాఫియా అక్కడ, ర్యాంపెంట్ మాఫియా అక్కడ, కొలంబియా, హాండిరస్ ఇలాంటి కంట్రీస్ అంతా. సో వాళ్ళు మనకు దూరంగా ఉన్నారు కనుక మనకి ఏం జరుగుతున్నదో మనకి తక్కువ తెలుస్తుంది. కానీ ఇండియా దీంట్లో ఎక్కువ నేరం జరుగుతున్నది. వాస్తవాలను మనం ఎందుకు? ఇంకొకటి మనం ఆలోచించాల్సింది, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అంటే మనం చెడు వాళ్ళు మంచి అని, వాళ్ళు మంచి మనం చెడు అని కాదు, కానీ వాళ్ళు డిసిప్లిన్ పాటిస్తారు. వాళ్ళు 2 కిలోమీటర్స్ ఉండి లైన్లో అయిపోతారు. మనోడు ఏంటంటే ఎప్పుడు బ్రేక్ చేయాలని చూస్తుంటాడు లైన్. వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు వచ్చి చూస్తే ఇది కొంచెం ఈజ్ నాట్ కరెక్ట్ అని ఆలోచిస్తారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టేక్ సింగపూర్, యూఎస్ఐ 2-3 కిలోమీటర్ ఉండి 70 years ఓల్డ్ ఉండి ఈ విల్ గో. మన వాళ్ళు ఏంటంటే నాకు కడుపులో ప్లేస్ లేకపోతే నేను ఓల్డ్ ఏదో ఎక్స్క్యూజ్ చేసి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. సో వీ హ్యావ్ టు లెర్న్ డిసిప్లిన్ ఆల్సో ఇంపార్టెంట్. డిసిప్లిన్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మీరు ఐటీలో ఒకటి చెప్పాలి, ఒక పెద్ద, అంటే కొంచెం వెనక్కి వెళ్ళలేమని మీ పర్మిషన్ తోటి. ఏమవుతున్నదంటే ఇక్కడ ఐటీలోని మనకి ఈ ఐటీ అంతా అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పాను. ఐటీ అప్లికేషన్స్ లేవు. సింగపూర్ని ఎందుకంటే ఇప్పుడు సింగపూర్ చర్చలోకి ఉంది. మన పక్క రాష్ట్రంలో అంటే పక్క రాష్ట్రం మొత్తం సింగపూర్ మోడల్ని అడాప్ట్ చేస్తున్నారు. సింగపూర్లో ఏమిటంటే ప్రతి ఇంట్లో నుంచి బయటికి మీరు ఆఫీస్కి వెళ్ళేదాకాను మీరు బస్ ఎక్కడి నుంచి వస్తున్నా మీరు సెల్ ఫోన్లో చూసుకోవచ్చు. ఎంతసేపట్లో వస్తాం, 1 minute 30 seconds అంటే 1 minute 30 seconds వస్తుంది. మీరు ఇంట్లో బయలుదేరచ్చు, మీరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు. ట్యాక్సీలో మీరు కార్డ్ స్వైప్ చేయొచ్చు, ట్రైన్లో కార్డ్ స్వైప్ చేయొచ్చు. మీరు డోర్ ఓపెన్ చేయాలంటే ఇంట్లో డోరు, ఇది అపార్ట్మెంట్స్లో అన్నిట్లోని వాళ్ళు టెక్నాలజీ సీమ్లెస్లీ చాలా ఇంట్రొడ్యూస్ చేశారు. మన కార్డు ఇది వాడుతున్నామన్నా కూడా తెలియదు. మనది ఏంటి, టెక్నాలజీ అప్లికేషన్ వస్తే కదా ఇంటర్నెట్ యూసేజ్ పెరుగుతుంది. టెక్నాలజీ అప్లికేషన్ అంతా యూఎస్కి ఇది చేయాలి. మనం ఫస్ట్ థింగ్ అంటే ఈ ఎవరైతే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉందో వాళ్ళని రిటైన్ చేయాలి. ఈ స్కిల్డ్ మ్యాన్ పవర్ అంటే మనం అసలు మేనేజ్మెంట్ స్కిల్స్ యూజ్ చేసి వీళ్ళందరినీ ఎట్లాగే ఈ అప్లికేషన్ మనం సైన్స్లో కానీ ఇంజనీరింగ్లో కానీ బ్రహ్మాండమైన సైంటిస్ట్ ఉన్నారు, బ్రహ్మాండమైన ఇంజనీర్స్ ఉన్నారు, దాని అప్లికేషన్ కావట్లేదు డే టు డే లైఫ్లోనే. నాగేష్ గారు థ్యాంక్ యూ అండి, శ్రీదేవి గారు, శర్మ గారు, లక్ష్మణరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. నలుగురికి మనకు ప్లస్లు మైనస్లు ఉండొచ్చు, కానీ మైనస్లు ఎక్కువ లేకుండా చూసుకోవాలి. కళల ప్రపంచానికి కాస్త దూరంగా ఉంటే ఇండియన్ మెంటాలిటీకి అది సరిపోతుంది. థ్యాంక్ యూ.